నమస్తే అండి. త్రిమూర్తుల్నే చిన్న పిల్లలుగా చేసి ఆడించిన ఒక గొప్ప పతివ్రత శిరోమణి కథ ఈరోజు తెలుసుకుందాం. ఆమె అనసూయాదేవి. ఒకరోజు నారదుడు ముల్లోకాలు తిరుగుతూ ఉండగా త్రిమూర్తుల భార్యలైన లక్ష్మి, పార్వతి, సరస్వతి తమలో తాము మేము గొప్ప పతివ్రతలమంటూ కలహించుకుంటూ ఉంటారు. ఇదంతా వింటున్న నారదుడు, అమ్మ నాకు ఈ సమయంలో బాగా ఆకలిగా ఉంది. నా చేతిలో కొన్ని ఇనుప బియ్యం ఉన్నాయి. ఈ బియ్యాన్ని మీ ముగ్గురికి సమానంగా ఇస్తాను. ఎవరైతే నాకు ఈ బియ్యంతో అన్నం వడ్డిస్తారో వాళ్ళే గొప్ప పతివ్రత శిరోమణి అని చెప్పి ఆ బియ్యాన్ని ఆ ముగ్గురికి ఇస్తారు. కానీ ముగ్గురు ఆ బియ్యంతో అన్నం వండలేకపోతారు. అప్పుడు నారదుడు, ఈ బియ్యాన్ని తీసుకొని నేను భూలోకంలోకి వెళ్తాను. అక్కడ అనసూయాదేవి ఉంది. అనసూయాదేవితోటి ఈ బియ్యంతో అన్నం వండించుకొని తింటాను, చూడండి అని చెప్తాడు. సరే చూస్తాం నాయన, వెళ్ళు. మేమే వండలేకపోయిన ఇనుప బియ్యాన్ని అనసూయాదేవి ఎలా వంతుందో చూస్తామని చెప్పి ఆ త్రిమూర్తుల భార్యలు చూస్తూ ఉంటారు. అయితే నారదుడు భూలోకానికి వచ్చి ఆ ఇనుప బియ్యాన్ని అనసూయాదేవికి ఇచ్చి, అమ్మ నాకు ఆకలేస్తుంది, ఈ బియ్యంతో అన్నం వండి నాకు పెట్టవా అని అడుగుతాడు. అయితే నాయన నువ్వు అలా కూర్చో, 10 నిమిషాల్లో నీకోసం అన్నం వండి పెడతాను అని అనసూయాదేవి ఆ ఇనుప బియ్యాన్ని తీసుకొని ఆ ఇనుప బియ్యంతో అన్నం వండి పెడుతుంది. అది తిన్న నారదుడు మళ్ళీ ఈ ముగ్గురమ్మల దగ్గరికి వచ్చి, అనసూయాదేవి నాకు ఇనుప బియ్యంతో అన్నం వండి పెట్టింది అని చెప్తాడు. అది విన్న ఈ ముగ్గురమ్మలు ఈ విషయాన్ని తమ భర్తలైన త్రిమూర్తులకి చెప్పి వెళ్ళి అనసూయాదేవిని పరీక్షించమని చెబుతారు. అయితే ఎప్పటి నుంచో అనసూయాదేవిని కూడా త్రిమూర్తులు పరీక్షించదలుచుకుంటారు. ఎందుకంటే అనసూయాదేవి గురించి వాళ్ళు వింటూనే ఉంటారు, ఆమె పాతివ్రత్యం గురించి. వాళ్ళు కూడా భూలోకానికి వచ్చి అనసూయాదేవిని పరీక్షించదలుచుతారు. ఒకరోజు అత్రి మహర్షి అనుష్ఠానానికి వెళ్ళిన సమయం చూసుకొని ఈ త్రిమూర్తులు ముగ్గురు తమ వేషాన్ని మార్చుకొని బ్రాహ్మణులలాగా అత్రి మహర్షి ఆశ్రమంలోకి వస్తారు. అప్పుడు అనసూయాదేవి ఒక్కతి మాత్రమే ఆశ్రమంలో ఉంటుంది. తమ ఆశ్రమంలోకి వచ్చిన బ్రాహ్మణులను లోపలికి సాదరంగా ఆహ్వానించి, నాయన్లారా, నేను మీకు ఏ విధంగా సహాయం చేయగలను? ఇప్పుడే అత్రి మహర్షి అనుష్ఠానానికి వెళ్ళాడు, అలా ఆశీనులవ్వండి అని చెప్తుంది. అప్పుడు ఆ త్రిమూర్తులు, అమ్మ మాకు బాగా ఆకలైతుంది, అన్నం పెట్టవా అని అడుగుతారు. కూర్చోండి నాయన, తీసుకొచ్చి పెడతాను అని అనసూయాదేవి చెప్తుంది. కానీ ఇలా కాదమ్మా, మేము ఒక వ్రతం చేస్తున్నాం, ఆ వ్రతంలో భాగంగా మాకు ఎవరు అన్నం వడ్డించినా వివస్త్రలై వడ్డించాలి అని త్రిమూర్తులు చెప్తారు. అప్పుడు అనసూయాదేవి ధర్మ సంకటంలో పడుతుంది. ఇంటికి వచ్చిన అతిథులకి అన్నం పెట్టకుండా పంపించడం గృహస్థు ఆశ్రమ ధర్మం కాదు. ఒకవేళ వివస్త్రై వడ్డిస్తే వాళ్ళకి తన పతివ్రత వ్రతానికి భంగం జరుగుతుంది. ఇప్పుడు ఏం చెయ్యాలి అని ఒక ధర్మ సంకటంలో పడుతుంది. అప్పుడు తన మనసులో ఇలా అనుకుంటుంది, అత్రి మహర్షి సాంగత్యం వల్ల నేను ఎంతో పుణ్యాన్ని మూటగట్టుకున్నాను, అతని సాంగత్యం వల్ల నేను పవిత్రలనయ్యాను, కాబట్టి నేను వివస్త్రనై వీళ్ళకి అన్నం వడ్డించినా ఏమి కాదు అనుకొని తాను వివస్త్ర అయి వాళ్ళకి అన్నం వడ్డిస్తుంది. ఆ సమయంలో త్రిమూర్తులు ముగ్గురు చిన్న పిల్లల్లా అయిపోతారు. వెంటనే వాళ్ళని ఒడిలోకి తీసుకొని గోరుముద్దలు తినిపిస్తూ ఉంటుంది అనసూయాదేవి. ఆ సమయంలో అనుష్ఠానానికి వెళ్ళిన అత్రి మహర్షి ఆశ్రమం లోపలికి వస్తాడు. జరిగిందంతా తన దివ్య దృష్టితో తెలుసుకుంటాడు. తమ భర్తలు చిన్న పిల్లలుగా మారి భూలోకంలో ఉన్న విషయం తెలుసుకున్న ఆ ముగ్గురమ్మలు భూలోకానికి వచ్చి అనసూయాదేవిని బ్రతిమిలాడి తమ భర్తలకు తిరిగి పునర్రూపం ఇవ్వమని అడుగుతారు. అనసూయాదేవి వెంటనే ఆ ముగ్గురు చిన్న బాలులకి పునర్రూపం ఇస్తుంది. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు అయిపోతారు ఆ చిన్న బాలులు. వెంటనే ఆ ముగ్గురమ్మలు అనసూయాదేవిని ఎంతో కీర్తిస్తూ, ఇక ఈ ప్రపంచంలో నువ్వు ఒక గొప్ప పతివ్రత శిరోమణిగా వెలుగుతావు. నీ కథ విన్నా కానీ, నీ కథ గురించి తెలుసుకున్నా కానీ పుణ్యం లభిస్తుంది. కలియుగంలో నీ కథ ప్రతి ఒక్కరు వినాలి అని చెప్పి వరం ఇస్తారు అనసూయాదేవికి. ఈ విధంగా అనసూయాదేవి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులని చిన్న పిల్లలుగా చేసి తన ఒళ్ళో కూర్చోబెట్టుకొని అన్నం తినిపించి గొప్ప పతివ్రత శిరోమణిగా ఈ లోకంలో ఇప్పటికీ ఎప్పటికీ వెలుగుతూనే ఉంటుంది.